చూసారా సంఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఒక ట్రాన్స్‌జెండర్‌ని చంపేసి, ఆ రోడ్ పైన చెత్త కుండీ దగ్గర పడేసిన ఆ ఘటనని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? ఈ మధ్యన ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. హ్మ్. సో, చాలా జరుగుతున్నాయి. ఏంటంటే మెయిను గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేక. సో, చాలామంది ఎందుకు మా మీద అటాక్ చేస్తారంటే, వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండదు. ఎవరి నుంచి సపోర్ట్ ఉండదు. సో, వీళ్ళకి ఎవరు ఏం చేసినా అడిగేవాళ్ళు, గట్టిగా క్వెషన్ చేసేవాళ్ళు ఉండరు. వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ ఏమి అంతగా ఉండదని ఒక ధైర్యంతో చాలామంది ఇది చేస్తున్నారు. బట్ మేము గూడా ఏదో ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచి పారిపోయి సర్టెన్ ప్లాట్‌ఫార్మ్ లేక, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ లేక, హెల్త్ కార్డ్ ఫెసిలిటీస్ ఏవి మనకి ఈ స్టేట్స్‌లో లేకుంటే సరే, లేకుంటే మేమెంత ఫేస్ చేసుకొని, బెగ్గింగ్ చేసుకొని, మాకున్న సర్కిల్‌ని మేము చాలా హార్డ్ వర్క్ చేసి బతుకుతున్న మా పైన చాలామంది అంతో కొంత ఎర్న్ చేసుకుంటున్న ఫుడ్ కోసం, షెల్టర్ కోసం ఎర్న్ చేసుకుంటున్న చాలామంది పాపం పొద్దున్న వెళ్ళి నైట్ వరకు ఎండనక, వాననక భిక్షాటన చేసుకునేవాళ్ళు. నైట్ వర్క్ చేసుకునేవాళ్ళు. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటూ బతకడం కోసం ఒళ్ళు అమ్ముకుంటూ రోడ్లు ఎక్కి ఎంతో కష్టపడుతున్న వాళ్ళ దగ్గర గూడా కొంతమంది దుండగులు మనీలు తీసుకోవడం, కొట్టడం చాలా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సో, అలానే సిటీలో ప్రతి ఒక్క మనకి సొసైటీలో మనకి చాలామంది మన ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీస్ ఉంది. వాళ్ళందరూ ముందుకొచ్చి పోరాడాలి. ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ అవ్వకూడదు. సో, ప్రతి ఒక్క కమ్యూనిటీ అందరూ ముందుకొస్తున్నాము. సో, అందరూ ఒక యూనిటీగా ఉండి వాళ్ళందరికీ ఇలాంటివన్నీ ఇంకోటి రిపీట్ చేయకుండా ఉండాలని నేను చాలా అంటే మీలో కోరుకుంటున్నాను. ఒకరు, అంటే మీతో ఒకరు మీలా తిరుగుతున్న వ్యక్తి అలా చూస్తూనే అలా చనిపోయింది. అంటే ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్స్‌ని టార్గెట్ చేసుడు రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ట్రాన్స్‌జెండర్ టార్గెట్ అంటే అదే కదా మీకు చెప్పాను. వీళ్ళని చంపినా, వీళ్ళని మర్డర్ చేసినా, కొట్టినా గవర్నమెంట్ అదే పోలీసెస్ కానీ ఎవరైనా త్వరగా యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ మనం కంప్లెయింట్స్ ఇచ్చినా, ఏవైనా త్వరగా యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. వీళ్ళకి ఏం చేసినా పర్వాలేదనే ధైర్యంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనకి వెంటనే కేసెస్ గాని, ఇప్పుడు 100 ఇప్పుడు లేడీస్‌కి ఇలా మనకి హ్మ్. స్పెషల్‌గా పెట్టారు. అలానే షీ టీమ్ ట్రాన్స్‌కి లాంటిది. హ్మ్. షీ టీమ్‌లా ఇలా స్పెషల్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. బట్ ట్రాన్స్‌జెండర్స్‌కి ఏవి లేదు ప్రొటెక్షన్‌వి. సో, ఏది లేకపోవడం, ఈ నెగ్లెక్ట్ అని వాళ్ళు తీసుకొని ఒక ట్రాన్స్‌జెండర్‌ని మెయిన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. వీళ్ళకి ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరని మెయిన్ టార్గెట్‌గా వాళ్ళు పెట్టుకున్నారు ఎవరు. ఓకే. అంటే చూస్తే మీలో డే టు డే లైఫ్ మీకు గూడా సామాన్య హ్మ్. జనాలకు ఉన్నట్టే మీకు గూడా ఉంటుంది. డే టు డే లైఫ్ ఉంటది. అంటే మీరు ఆలోచించి, అంటే మీరు చూస్తూ ఉంటారు ఈ సమాజంలో ఎందుకు అలా చేయాల్సొచ్చింది? అంటే హ్యాండ్స్ మొత్తం చూసుకుంటే చేయితో కట్ చేసింది. అవును. ఎందుకు అంటే అలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు. అంటే మీకు సంబంధించిన వ్యక్తులు అవును. మీతో మాట్లాడి ఉంటారు. ఎందుకోసం అనుకోవచ్చు అసలది? ఎందుకోసమంటే మెయిన్ అండి ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకళ్ళొస్తారు రోడ్డు పైన ఉంటాము. హ్మ్. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా మంది డ్రింక్ చేసి వెళ్తారు. హ్మ్. సో, వాళ్ళకి మనం నచ్చాము. వాళ్ళు కోఆపరేట్ చేయలేదు. అటాక్ చేసి లేదా మనీ కోసమని చేయవచ్చు. చాలా మంది ఉంటారు. ఆ డ్రింకింగ్ మైకంలో తీసుకున్న మైకంలో కావచ్చు, మనీ కోసం కావచ్చు, లేదంటే మమ్మల్ని అటాక్ చేసి వాళ్ళ కోరికలు తీర్చుకోవని కావచ్చు. చాలా ఇలాంటివి ఉన్నాయి. ఎప్పుడన్నా మీ లైఫ్‌లో మీకు సంబంధించి మీకు గాని, మీ సో ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు? ఎవ్రి లైఫ్‌లో ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో ఉంటాయి. అది బయటికి ఎవరు చెప్పుకోలేరు. హ్మ్. ఆహ్, ప్రతి ఒక్క లైఫ్‌లో ఉంటది. నా లైఫ్‌లో కూడా ఒక 15 ఇయర్స్ ఉన్నప్పుడే నాకది జరిగింది. ఓకే. సో, 15 ఇయర్స్ ఉన్నప్పుడే జరిగింది. హ్మ్. సో, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతది. కాకపోతే అది ఎవరు బయటికి చెప్పుకోలేరు. హ్మ్. సో, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. ఈ మధ్యన ఎక్కువగా జరుగుతుంది. లైక్ ఏంటంటే ఒక చిన్న ర్యాగింగ్‌లా చేసేసారు, వదిలేసారంటే ఓకే. బట్ ఏకం చేసేసంత పాపం ఏం చేశారని వాళ్ళు. హ్మ్. ఏకం చేసేసి, హ్యాండ్స్ కట్ చేసేసి, బాడీ అంతా పోయి సో, ఈవెన్ మొబైల్ గూడా తీసుకొని వెళ్ళిపోయారు. పౌచ్ వదిలేసారు. మొబైల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. కమ్యూనిటీ గూడా అందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఒక బడాయి అంటే ఓపెనింగ్ అంటే అందరూ వెళ్ళిపోతున్నాం. అలానే ప్రతి ఒక్కరు గూడా ముందుకు రావాలి. అందరూ చాలా ఎన్‌జీఓస్ మాకు వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా సపోర్ట్‌గా రావాలి. మెయిన్ ఇవన్నీ కన్నా డిపార్ట్‌మెంట్ ముందుకు రావాలి. సో, హ్మ్. డిపార్ట్‌మెంట్ ఎప్పుడు ముందుకొస్తుందో కమ్యూనిటీ అప్పుడు ముందుకొస్తుంది. హ్మ్. ఆహ్, మాకంటే ఒక సపోర్ట్ ఉందని అనిపిస్తది. సో, డిపార్ట్‌మెంట్ కూడా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. అంటవన్నీ ఇప్పుడు కంటిన్యూ అవ్వకూడదు ఇంకా. ఇప్పుడు హ్మ్. చాలా ఎక్కువైతుంది. హ్మ్. ఇంకోటి ఇలా రిపీట్ అవ్వకూడదని నేను అంటే కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే భయమేస్తూ ఉంటదా మీకు? చాలా భయమేస్తది. ఇంట్లో నుంచి బయటకి అసలు గ్రోసరీకి వెళ్ళాలన్నా భయమేస్తది. సో, బయటికి వెళ్ళకపోతేనే మా లైఫ్ కాదు. యెస్. బట్ ఎలా? బయటికి వెళ్ళాలి. వెళ్ళకపోతే లైఫ్ ఎళ్ళదు. అసలు తినాలి ఎలా రేపు తినాలి? రేపు తినడానికి ఎలా? రేపు ఫుడ్, షెల్టర్ కట్టుకోవడానికి హౌస్ రెంట్స్ ఎలా అనేసి గుండెల్లో చాలా
అసలు చెప్పలేకపోతున్నాం కానీ లోపల ఒక చాలా టెన్షన్, రేపు లైఫ్ ఏంటి అన్నట్లు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండిపోయింది. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మనం గ్రోసరీకి వెళ్ళాలన్నా మధ్యలో ఎవరో అటాక్ చేస్తారో తెలియదు. బయటికి అసలు ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అసలు ఇంటి నుంచి బయటికి పూర్తిగా ఒక లాక్డౌన్ లా అయిపోతుంది మాకు అయితే. చాలా అంటే ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ గురించి? ఎందుకంటే మీలో ఒకరు మీరు కోల్పోయారు, బాధ మీకు తెలుసు కాబట్టి ఈ సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ సమాజానికి నేను చెప్పదగింది ఏంటంటే, ఒక ట్రాన్స్ అంటే ఎంతో లైఫ్ అందరికన్నా చాలా డిఫరెంట్ లైఫ్. మనకి తెలిసింది చిన్న ఏజ్ లోనే అమ్మ నాన్న ప్రేమను కోల్పోతాం, ఇష్టమైన స్టడీస్ని కోల్పోయి మాకంటే ఒక ప్లాట్ఫామ్ లేక చదువుకోవాలని ఉన్నా సరే మాకు ఏమి తెలియని వయసులో వచ్చేసి ఇలా బెగ్గింగో ఏదో మాకున్న దీంట్లోనే మేము చేసుకొని బతుకుతున్నాం. సో అమ్మ నాన్నలు కోల్పోయి, ఫ్యామిలీని కోల్పోయి, రిలేటివ్స్ని కోల్పోయి, ఫ్రెండ్షిప్ని కోల్పోయి, ఎవరిని మమ్మల్ని లవ్ చేసినా మా డబ్బులు లవ్ చేస్తారు కానీ మమ్మల్ని ట్రూగా ఎవరు లవ్ చేయరు. సో ఇన్ని ఫేస్ చేసుకున్న ఇవన్నీతో పాటు సొసైటీలో చాలా మంది వివక్షతగా చూస్తారు, డిఫరెంట్గా చూస్తారు, కామెంట్స్ చేస్తారు. బట్ ఇన్ని స్ట్రగల్స్, ఎంత పెద్ద సర్జరీస్ చేసుకుంటాము, ఎంత కష్టమైనా ఎంత పెయిన్స్ అయినా భరించి ఇన్ని చేసుకొని ఇన్ని బాధలు పడుతుంది ఒక్క లైఫ్లోనే దేవుడా ఎందుకు ఈ లైఫ్ అన్నట్లుగా ఇంత ఫేస్ చేసుకుని బతుకున్న మా పైనే ఇలాంటివి జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సో ఇలాంటివి ఎవరికి దయచేసి జరగకూడదు. అందరూ హ్యాపీగా మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.